గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 489. రేపు మన యూనియన్ బడ్జెట్ అనౌన్స్ చేయబోతున్నారు కదా. సో ఈ బడ్జెట్ టైంలోని మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 49 పాయింట్స్ పెరిగి 59,549 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 13 పాయింట్స్ పెరిగి 17,662 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.62% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.53% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.66% పెరిగింది. రేపు మన మార్కెట్లోని 2 బిగ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ నిన్న మన డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా. ఒకటి బడ్జెట్, అది మార్కెట్ టైంలోనే రాబోతుంది. అండ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ కూడా రానున్నది. మెయిన్లీ రేపు సెషన్ లో అయితే మన మార్కెట్ ని బడ్జెట్ ఇంపాక్ట్ చేయనున్నది. గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయో చూడాలి. సో బడ్జెట్ రిలేటెడ్ గా మొత్తం అనౌన్స్మెంట్స్ చూసాక మీకు డీటెయిల్ గా వీడియోలో కవర్ చేస్తాం. సో బడ్జెట్ టైంలోని నార్మల్లీ మార్కెట్ లో చాలా వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ సైడ్ కూడా బడ్జెట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ రాగానే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునే కన్నా దాని రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా అనాలిసిస్ చేసి దాని తర్వాత తీసుకోవడం బెటర్. నెక్స్ట్ రేపు మన సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ 2023 అనౌన్స్ చేయబోతుంది. సో ఈ బడ్జెట్ టైంలోని మార్కెట్లో అయితే మనం చాలా వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏవైనా సెక్టర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే ఆ సెక్టర్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూస్తాం. లేదా కొన్ని స్టేట్మెంట్స్ ఏవైనా సెక్టర్స్ ని ఇంపాక్ట్ చేస్తాయని చెప్పి మార్కెట్ కనిపించినట్లయితే అటువంటి సెక్టర్స్ లోని మనం ప్రెషర్ చూస్తుంటాం. లాస్ట్ 12 years లోని మన సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు స్టాక్ మార్కెట్ ఎలా మూవ్ అయిందన్నది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ బడ్జెట్ డేలోని మీరు మోస్ట్ ఆఫ్ ది ఇయర్స్ లో చూసినట్లయితే మార్కెట్లోని భారీ వాలటాలిటీ కనపడుతుంది. అన్నిటికన్నా ఎక్కువగా 2021లోని సెంట్రల్ బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు మార్కెట్లో 4.94% వాలటాలిటీ కనపడింది. సో అందుకని ఈ బడ్జెట్ టైంలోని మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఏమైనా సరే షార్ట్ టర్మ్ కోసం డిసిషన్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే కొంచెం ఆలోచించి గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్ గురించి క్లియర్ గా అర్థం చేసుకున్న తర్వాతే మన డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. ఎందుకంటే మార్కెట్ లో వాలటాలిటీ అన్నది ఈ బడ్జెట్ డేస్ లోని చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఏ ఇయర్ బడ్జెట్ టైంలోని మార్కెట్ ఎంతలా రియాక్ట్ అయింది అన్నది. అండ్ అంతేకాకుండా లాస్ట్ 20 years బడ్జెట్ అనౌన్స్మెంట్స్ టైంలోని ఏ సెక్టర్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి అన్నది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ 20 years లోని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఓన్లీ 6 బడ్జెట్ సెషన్స్ లో మాత్రమే ఎఫ్ఎంసీజీ సెక్టర్ నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఎక్కువగా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లయితే ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్ సెక్టర్స్ మాత్రం చాలా ఎక్కువ సార్లు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఓన్లీ 7 times మాత్రమే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో ఇలా బడ్జెట్ టైంలో గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ ని బట్టి వేరే సెక్టర్స్ లో కూడా మనం మ్యాసివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకనే గవర్నమెంట్ అనౌన్స్ చేసేటువంటి బడ్జెట్ ని అయితే క్లియర్ గా అర్థం చేసుకున్న తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కానీ లేదా ట్రేడింగ్ రిలేటెడ్ గా కానీ డిసిషన్స్ తీసుకోవడం వుడ్ బి బెటర్. అండ్ రేపు గవర్నమెంట్ బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ బడ్జెట్ రిలేటెడ్ గా క్లియర్ గా చదివి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాం. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిసారి బడ్జెట్ కి ముందు మన ఎకనామిక్ సర్వే డీటెయిల్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే రేపు మన బడ్జెట్ రాబోతుంది కదా. సో ఈ రోజు గవర్నమెంట్ దగ్గర నుంచి ఎకనామిక్ సర్వే డేటా వచ్చింది. దీనిలో కొన్ని హైలైట్ పాయింట్స్ ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. 2021-22 లోని మన ఇండియన్ ఎకానమీ 8.7% గ్రో అయినట్లయితే ఈ ఫిజికల్ ఇయర్ లోని 7% గ్రో అయింది. అండ్ 23-24 లోని మన ఎకానమీ 6.5% గ్రో అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నారు. అండ్ వరల్డ్ లోని మేజర్ ఎకానమీస్ అన్నిటిలో కూడా మన ఇండియన్ ఎకానమీయే ఫాస్ట్ గా గ్రో అవుతుందని, అండ్ మన ఇండియన్ ఎకానమీలో గ్రోత్ ని మెయిన్ ప్రైవేట్ కన్జంప్షన్ అండ్ అలాగే కెపాసిటీస్ బాగా పెంచుతుండడం అండ్ దాంతో పాటుగా కార్పొరేట్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ కూడా స్ట్రాంగ్ అవ్వడంతో పాటు కోవిడ్ టైంలోని మైగ్రెంట్ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళు విలేజెస్ కి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ సిటీస్ కి రిటర్న్ అవుతుండడంతో మళ్ళీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అది కూడా బాగా పెరుగుతుంది కదా. సో ఇవన్నీ రీజన్స్ తోని మన ఎకానమీ బాగా గ్రో అవునున్నదని పీపీపీ అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ బట్టి చూసినట్లయితే మన ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీ అని, అదే ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం చూసినట్లయితే మన ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పి షేర్ చేస్తున్నారు. అండ్ అలాగే కోవిడ్ టైంలోని అన్ని ఎకానమీస్ లో కూడా స్లో డౌన్ చూసాం. అండ్ దాంతో పాటుగా రష్యా ఉక్రెయిన్ వార్ దగ్గర నుంచి యూరప్ అండ్ యుఎస్ లోని ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నదో మనం అందరం చూస్తున్నాం. అక్కడ ఎకానమీస్ అన్ని కూడా స్లో డౌన్ అవుతున్నాయి. అండ్ మన ఇండియన్ ఎకానమీలో కూడా ఆ టైంలోని స్లో డౌన్ అన్నది కనపడింది. కానీ ఈ స్లో డౌన్
డౌన్ ఏదైతే అయిందో అది మళ్ళీ ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్ కి వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని మన రియల్ జీడిపి గ్రోత్ 6 to 6.8% ఇన్ బిట్వీన్ ఉండొచ్చని, అంతేకాకుండా పాండమిక్ తర్వాత ఇండియా అయితే చాలా ఫాస్ట్ గా రికవర్ అయింది. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని మన ఇండియన్ ఎకానమీలో గ్రోత్ ని డొమెస్టిక్ డిమాండ్ అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే పెరుగుతున్నాయో అవి డ్రైవ్ చేస్తాయని చెప్పి షేర్ చేస్తున్నారు. అండ్ అలాగే మరి కొంతకాలం బారోయింగ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బికాస్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నాయి కదా, దాని వలన బారోయింగ్ కాస్ట్ అనేది కొంతకాలం వరకు కూడా కొంచెం ఎక్కువగా ఉండొచ్చని షేర్ చేస్తున్నారు. వీటితో పాటు లాస్ట్ 1 year నుంచి మన రూపీ డిప్రిషియేట్ అవుతుందని చెప్పి మనం చాలా వరీ అవుతున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఏం షేర్ చేస్తున్నారంటే యుఎస్ ఫెడ్ యుఎస్ లో పెరిగినటువంటి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ అయితే స్ట్రాంగ్ గా పెంచుకుంటూ వెళ్తుంది కదా. ఈ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ పైన మన రూపీ డిప్రిషియేషన్ అన్నది ఆధారపడి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం గనక తగ్గించినట్లయితే ఈ రూపీ డిప్రిసియేషన్ కూడా కొంచెం కంట్రోల్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేసిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ రూపీ వాలటాలిటీని మేనేజ్ చేయడానికి మన కంట్రీ దగ్గర అయితే సఫిషియెంట్ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా ఉన్నట్లుగా ఈ ఎకానమిక్ సర్వేలోని హైలైట్స్ లో వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఎకానమిక్ సర్వేని బట్టి ఈ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ లో కూడా వరల్డ్ ఎకానమీస్ తో కంపేర్ చేసినట్లయితే మన ఎకానమీ అయితే బాగా గ్రో అవుతుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మీకు గుర్తున్నది కదా మన డైలీ మనీ షో యొక్క లైక్స్ టార్గెట్ 10,000. సో మర్చిపోకుండా అందరూ లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ హిండెన్బర్గ్ రీసెర్చ్ గ్రూప్ వాళ్ళు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఎంత పాపులర్ అయిందో మనం చూస్తున్నాం. అండ్ అక్కడి నుంచి అదానీ స్టాక్స్ లో అయితే కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది. అండ్ ఈ అదానీ స్టాక్స్ లో ఇంతలా ప్రెషర్ కనపడడానికి దాని వెనక ఉన్నటువంటి మెయిన్ వ్యక్తి పేరు నాథన్ ఆండర్సన్. ఈయనే ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ గ్రూప్ కంపెనీ యొక్క ఫౌండర్. ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఫార్మ్ ని డిసెంబర్ 2017 లోని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 45 కంపెనీస్ రిలేటెడ్ గా వీళ్ళు ఇటువంటి రిపోర్ట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఏవైనా రీసెర్చ్ ఫార్మ్స్ ఇటువంటి రిపోర్ట్స్ ని రిలీజ్ చేసిన తర్వాత ఆ స్టాక్స్ లో మనం కొంత ప్రెషర్ చూస్తాం. బట్ ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ తర్వాత అదానీ స్టాక్స్ లో అయితే మనం మ్యాసివ్ ప్రెషర్ చూస్తున్నాం. అండ్ అదానీ గ్రూప్ కంపెనీస్ అయితే ఇప్పటి వరకు ఏకంగా $50 బిలియన్ పైనే సెల్ ఆఫ్ జరిగింది. సో ఈ కంపెనీ రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఇంతలా సెల్ ఆఫ్ ఎందుకు జరుగుతుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉన్నదన్నది. వీళ్ళు ఏ కంపెనీస్ పైన అయితే రిపోర్ట్స్ ని రిలీజ్ చేశారో ఆ రిలీజ్ చేసిన తర్వాత ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్ లో అయితే మ్యాసివ్ ప్రెషర్ కనపడింది. ఓన్లీ కొన్ని సందర్భాల్లో మాత్రమే కొన్ని కంపెనీస్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లోని ఆ స్టాక్స్ లో మ్యాసివ్ ప్రెషర్ కనపడడం వలన వీళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడంతో మనం అదానీ స్టాక్స్ లో కూడా ఎక్కువగా ప్రెషర్ చూస్తున్నాం. ఈ కంపెనీ ఒక షార్ట్ సెల్లింగ్ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారంటే రిపోర్ట్ రిలీజ్ చేసే ముందు ఆ కంపెనీస్ లోని షార్ట్ సెల్లింగ్ చేసి దాని తర్వాత రిపోర్ట్ ని రిలీజ్ చేస్తారు. రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ స్టాక్స్ అన్ని పడిపోతాయి కాబట్టి ఈ షార్ట్ సెల్లింగ్ ద్వారా వీళ్ళు లాభాలు సంపాదిస్తుంటారు. సో వీళ్ళకున్నటువంటి ఈ సక్సెస్ రేట్ వల్లనే అదానీ గ్రూప్ స్టాక్స్ లో కూడా మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. సో అదానీ గ్రూప్ ఇంతలా నష్టపోవడానికి దీని వెనకాల ఉన్నటువంటి మెయిన్ వ్యక్తి అయితే ఈ నాథన్ ఆండర్సన్ అనేటువంటి వ్యక్తి ఒక అంబులెన్స్ డ్రైవర్ అని చెప్పి మీడియాలో అయితే సర్క్యులేట్ అవుతుంది. కాకపోతే అతనైతే అంబులెన్స్ డ్రైవర్ కాదు. అతనికి ఉన్నటువంటి ప్యాషన్ వల్ల మాత్రమే అంబులెన్స్ డ్రైవింగ్ అన్నది హాబీ కింద చేశారు తప్ప హీ ఈజ్ నాట్ ఏ అంబులెన్స్ డ్రైవర్. నెక్స్ట్ వెస్ట్ లైఫ్ ఫుడ్ వరల్డ్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 28.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 48.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ రెస్టారెంట్ ఆపరేటింగ్ మార్జిన్ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా పెరిగింది. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా 6 న్యూ స్టోర్స్ ని ఓపెన్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 8.98% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 8.78% అండ్ ప్యాట్ లో 3.61% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను స్లైట్ గా ఇంపాక్ట్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్
క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 6.03% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 35% అండ్ ప్యాట్ లో 52% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 6% గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ కనబడుతుంది కదా. దానికి మెయిన్ రీజన్ ప్రీవియస్ క్వార్టర్ లోని ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉండడంతో అప్పుడు అన్ని కంపెనీస్ మీద కూడా రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువగా పడేది. ఇప్పుడు మళ్ళీ మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రావడంతో రా మెటీరియల్ కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. దాంతోనే రెవెన్యూస్ లోని మనకి స్లైట్ గా గ్రోత్ కనబడుతున్నా కూడా ఎబిటా అండ్ ప్యాట్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అండ్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ లో 12.61% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో 17.63% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా 23 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లోను నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా కంటిన్యూస్ గా డ్రాప్ కనపడుతుంది, విచ్ ఈస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో అయితే పిఎన్బి వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. అండ్ మార్కెట్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు అదానీ గ్రూప్ కి ఎక్కువగా అప్పులు ఇచ్చారని, ఒకవేళ అదానీ గ్రూప్ ఇంపాక్ట్ అయినట్లయితే ఆ ఇంపాక్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీద కనపడుతుందని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. దాని రిలేటెడ్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు స్పందిస్తూ అదానీ గ్రూప్ కంపెనీస్ కి వీళ్ళు 7,000 crores వరకు లోన్స్ ఇచ్చామని, అండ్ ఈ అదానీ గ్రూప్ కి ఇచ్చినటువంటి లోన్స్ అన్ని కూడా వాళ్ళకి క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసేటువంటి బిజినెసెస్ కి అగైనిస్ట్ గానే ఇచ్చినట్లుగా, ఈ లోన్స్ ఏవి కూడా వీళ్ళ షేర్స్ కి అగైనిస్ట్ గా ఇచ్చినవి కాదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ క్లారిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో కూడా ఈ రోజు సెషన్ లో మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ క్యూపిడ్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 302% గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ ఎబిటా మార్జిన్స్ పెరిగాయి. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఎబిటాలో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. మెయిన్లీ వీళ్ళ మేల్ అండ్ ఫీమేల్ కండోమ్స్ కి ఎక్స్పోర్ట్స్ మార్కెట్ నుంచి చాలా స్ట్రాంగ్ గ్రోత్ కనపడుతున్నట్లుగా, అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా బాగా గ్రో అవుతున్నట్లుగా షేర్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ లో మాత్రం మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. దానికి మెయిన్ రీజన్ మనం ఆల్రెడీ అన్ని రిజల్ట్స్ లోనూ చూస్తున్నాం కదా. ప్రీవియస్ క్వార్టర్ లో ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం వల్ల అన్ని కంపెనీస్ యొక్క రా మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగింది. సో సేమ్ థింగ్ వీళ్ళకి కూడా ఈ క్వార్టర్ లో రా మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గడంతో రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్యాట్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని క్యూపిడ్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లోని మనం క్యూపిడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ నిన్న లోరస్ ల్యాబ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా కొంచెం బెటర్ నెంబర్స్ రావడంతో ఒక్కసారి స్టాక్ పెరిగి దాని తర్వాత పడింది. దాని గురించి ఆల్రెడీ మనం నిన్న మన డైలీ మనీషోలో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ రోజు లోరస్ ల్యాబ్ స్టాక్ లో అయితే పొద్దున్న నుంచి ప్రెషర్ కనపడుతుంది. దానికి మెయిన్ రీజన్ వీళ్ళ రిజల్ట్స్ పైన ఫేమస్ బ్రోకరేజ్ హౌస్ అయినటువంటి జెఫ్రీస్ వాళ్ళు స్పందిస్తూ కొన్ని కీ కామెంట్స్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, జెఫ్రీస్ వాళ్ళ ఎస్టిమేషన్స్ ప్రకారం చూస్తే ఈ క్వార్టర్ లో లోరస్ ల్యాబ్స్ వాళ్ళ రెవెన్యూస్ 4% తక్కువగా రిజిస్టర్ చేశారని, అండ్ వీళ్ళ ఎబిటా ప్యాట్ ఎస్టిమేషన్స్ కూడా మిస్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ లోరస్ ల్యాబ్స్ యొక్క ఏఆర్వి బిజినెస్ అయితే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా కంటిన్యూస్ గా ఇంపాక్ట్ అవుతూ ఉన్నది. అండ్ ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ ఏఆర్వి బిజినెస్ లోని మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయని, అండ్ ఏఆర్వి బిజినెస్ తో పాటుగా వీళ్ళ అదర్ బిజినెస్ లు కూడా లోవర్ దెన్ ఎక్స్పెక్టెడ్ పెర్ఫార్మెన్స్ ని డెలివర్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా కంపెనీ ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 23 యొక్క మార్జిన్ గైడెన్స్ 30% గా ఇచ్చినట్లయితే ఇప్పుడు దాన్ని 28% కి కట్ చేసిందని, అండ్ అంతేకాకుండా వీళ్ళు ప్రీవియస్ గా ఇచ్చినటువంటి సేల్స్ గైడెన్స్ రిలేటెడ్ గా కూడా మేనేజ్మెంట్ యొక్క కామెంటరీ చాలా వీక్ గా ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో జెఫ్రీస్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా లోవర్ రిజల్ట్స్ ని ఈ క్వార్టర్ లో పోస్ట్ చేయడం, అండ్ అలాగే మేనేజ్మెంట్ వీక్ గైడెన్స్ ని ఇవ్వడంతో జెఫ్రీస్ వాళ్ళు లోరస్ ల్యాబ్స్ కి హోల్డ్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 325 రూపీస్ కి కట్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రీవియస్ గా లోరస్ ల్యాబ్స్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 395 రూపీస్ కి ఇచ్చారు. ఇప్పుడు దీని టార్గెట్ ప్రైస్ ని 325 రూపీస్ కి వీళ్ళు కట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో మనం లోరస్ ల్యాబ్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని టాటా మోటార్ స్టాక్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 44.93 lakh షేర్స్ అంటే 203 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 452 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కే ఈ లార్జ్ ట్రేడ్ జరగడంతో దాని తర్వాత టాటా మోటార్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర నుంచి 2 కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్ వన్ దహేజ్ లోని 300 మెట్రిక్ టన్ పెర్ ఇయర్ కెపాసిటీతోని SS20 న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసింది. ఈ కెపాసిటీ ఎడిషన్ కి వీళ్ళకి 110 crores వరకు ఖర్చు అవుతుందని, అండ్ ఈ కెపాసిటీ నెక్స్ట్ 10 months లోని వీళ్ళకి యాడ్ అవబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు.
అండ్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సెకండ్ క్యాపెక్స్ అప్డేట్, వేరియస్ రేంజ్ ఆఫ్ ఫ్లూరో పాలిమర్స్ ప్రొడక్షన్ కోసం 595 crores క్యాపెక్స్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ కెపాసిటీ నెక్స్ట్ 24 months లో యాడ్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఒకటి నిన్న అనౌన్స్ చేసినటువంటి వీళ్ళ రిజల్ట్స్ బాగున్నాయి. అండ్ దాంతో పాటు ఈ కెపాసిటీ ఎడిషన్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ రావడంతో ఈ రోజు సెషన్ లోని ఎస్ఆర్ఎఫ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ వాళ్ళ బోర్డు నిన్న వాళ్ళ Q3 రిజల్ట్స్ తో పాటుగా వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ లో వీళ్ళు 8,75,000 షేర్స్ ని ఈచ్ షేర్ 700 రూపీస్ చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయబోతున్నారు. అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో మనం కంపేర్ చేస్తే వీళ్ళు 35% ప్రీమియంలో బైబ్యాక్ చేయబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని February 10th గా వీళ్ళు ఫిక్స్ చేశారు. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ February 10th నాటికల్లా క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ ఆఫ్ ది పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి కన్సై నెరోలాక్ పెయింట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అసెట్ సేల్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. వీళ్ళకి తానేలో ఉన్నటువంటి ల్యాండ్ ని షోడెన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సేల్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ 96,180 square meters ల్యాండ్ ని సేల్ చేయడం ద్వారా వీళ్ళకి 655 crores క్యాష్ వస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ సేల్ ద్వారా వీళ్ళకి క్యాష్ వస్తుందని ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.